హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ లవ్లీ టార్జన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నమాట. ఈరోజు ఒక మంచి సెలబ్రిటీ ఉన్నారు. ఆ మంచి సెలబ్రిటీ ఎవరో కాదు, అందమైన అమ్మాయి, అట్ ద సేమ్ టైం క్యూట్. ఈరోజు ఎందుకో నాకు ఉత్సాహం ఎక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే ఆశిక ఉన్నది. ఆశిక ఎవరో కాదు, మంచి క్యారెక్టర్స్ అండ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అలా అలా ఎదుగుతూ ఒక మంచి మూవీ కూడా చేసింది. తను ఎవరో కాదు. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశిక. హలో టార్జన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్గా ఆపేద్దాం అనిపిస్తుంది, మళ్ళీ అలానే చూస్తుండేది. అయితే ఆపేద్దామా? ఎనీవేస్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సూపర్ గుడ్. ఓ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. యా, హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఈ ఇయర్లో మంచి మూవీస్, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రజెంట్ అయితే ఏం లేదు, 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. నువ్వు పాస్ట్ లో అమ్మరాజ్యంలో, కడప బిడ్డలు, అలాగే సూపర్ చిత్రలహరిలో కూడా చూశాను మిమ్మల్ని. సో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ ఇండస్ట్రీ లైఫ్? ఇండస్ట్రీ లైఫ్ చాలా బాగుంది, నచ్చింది. ఎంత హస్కీగా ఎట్లా వస్తుంది వాయిస్? నా వాయిస్ అలా. ఇండస్ట్రీ లైఫ్ అంటే ఆల్మోస్ట్ మీరు 2 years నుంచి ఉన్నారా? 2 years నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. అంత పాస్ట్ లో ఏం చేస్తుండేవారు? పాస్ట్లో నేను రావడం అంటే ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. నా మూవీ జర్నీ స్టార్టింగ్ చిత్రలహరి తర్వాత లక్ష్మీ సెన్టీఆర్ చేశాను. లక్ష్మీ సెన్టీఆర్ నుంచి అమ్మరాజ్యంలో, కడప బిడ్డ. అంటే ఆర్జీవి గారి కాంపౌండ్ వాళ్ళు. సో ఎలా ఉంది సార్ తన ఎక్స్పీరియన్స్? సార్తో ఎక్స్పీరియన్సా? చాలా బాగా, అంటే వర్క్ ఎంజాయ్ చేస్తూ చేశాను. 2 roles చాలా టఫ్ రోల్స్, అంటే బయటకు వెళ్తే ఎవరైనా కొట్టే రోల్స్ అవి. పురంధేశ్వరి రోల్ లక్ష్మీ సెన్టీఆర్లో, అమ్మరాజ్యంలో రోజా. ఇండస్ట్రీ అనగానే మీ ఇంట్లో ఓకే అమ్మ చేయండి అని చెప్పేసి అన్నారా? ఎందుకు మనకి అంటే డిఫరెంట్ టాక్స్ పాస్ అవుతుంటాయి కదా, సో వాళ్ళకి రీచ్ అవుతాయి కదా, సో ఎందుకు మనకి అవసరమా అది. కానీ నాకు ఇంట్రెస్ట్ అది. వాళ్ళనైతే నేనేం అడగలేదు, వెళ్ళిపోయా షూట్కి అలా. తర్వాత చెప్పాను. షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తారా? నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అమ్మది? మూవీసా, షూటా, ఏదో షార్ట్ ఫిలిం చేసామంటే ఓకే, కానీ ఇదేంటి మళ్ళీ మూవీస్కి వెళ్ళిపోవడం, నో అన్నారు. అయిపోతుంది షూట్ అని చెప్పాను. అంతేనా? అంతే. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకేం చేస్తారు, తప్పదు అన్నట్లు. నెక్స్ట్ మూవీకైనా, అంటే నెక్స్ట్ మూవీ కూడా చేసి వచ్చిన తర్వాత చెప్పారా, లేకపోతే అమ్మాయి వెళ్తున్నా? లేదు, నెక్స్ట్ మూవీకి ఇట్లా అంటే నేను చేసే క్యారెక్టర్స్ కూడా అలా ఉన్నాయి కదా, వాళ్ళు నో చెప్పడానికి కూడా ఏం లేదు అక్కడ. ఏదో లవ్ సీన్స్, రొమాన్స్ సీన్స్ అనుకుంటే అమ్మో అనేవాళ్ళు. నేను చేసింది మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లేడీస్ కదా, సో నో చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ మూవీస్ చూసి. మీరు చాలా బ్రాడ్ మైండ్ అంట, అంటే కమర్షియల్ అండ్ బోల్డ్ మైండ్ అంట, అవునా? నిజమేనా? నిజమే. సో బ్రాడ్ మైండ్ కాబట్టి ఇండస్ట్రీలో మీకు తెలుసు కమిట్మెంట్స్ గురించి, దాని గురించి, దీని గురించి టాక్స్ ఏమైనా వచ్చాయా? అంటే ఆర్జీవి సార్ కాంపౌండ్ కాకుండా బయట సైడ్ నుంచి వచ్చాయి ఒక 2-3. రిజెక్ట్ చేశారు. ఎందుకు? నచ్చలేదు నాకు. స్క్రిప్ట్ నచ్చలేదా, వాళ్ళు నచ్చలేదా? అప్రోచ్ నచ్చలేదు. ఎలా అప్రోచ్ అవ్వాలండి అయితే? అంటే ఎలా ఉంటుంది, దానికి ఒక విధానం. అమ్మాయిని అప్రోచ్ అయ్యాలంటే అదొక విధానం ఉంటుంది. సో ఇండస్ట్రీ అనగానే మనకి తెలుసు కమిట్మెంట్స్ అవన్నీ కదా, మనీ బాగా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ అడిగారు ఒకరు. ఓకే. దాంట్లో క్యారెక్టర్ అనేది సోసమో ఉంది, ఇంకో దాంట్లో మనీ అసలు రావట్లేదు. అట్ ద సేమ్ మంచి క్యారెక్టర్ ఉంది. సో పిక్ ఏం చేసుకుంటారు? అంటే ఫస్ట్ అయితే క్యారెక్టర్ చూస్తాను. నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ చాలా బాగుంది అనుకుంటే అది వెళ్తా. ఈ 2 years లో ఇండస్ట్రీ ఏం నేర్పించింది మీకు? అంటే అన్ని నేర్చుకుంటూనే వస్తుండే కదా, ఒక్కొక్కరితో ఎలా ఉండాలి మనం ఇండస్ట్రీలో అనేది నేర్చుకున్నాను నేనైతే. మూవీస్ అవన్నీ ఉంటాయి కదా అడిగేవాళ్ళు, అంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాను. నార్మల్గా వాళ్ళతో ఎంత కట్ చేసేస్తారా? కట్ చేసానంటే మనిషిని అలా కట్ చేశాను నేను. టాపిక్ నచ్చకపోతే చేంజ్ చేసేస్తా. టాపిక్ నచ్చకపోతే చేంజ్ చేసేస్తా. అస్సలు నాకు ఆ కాన్సెప్టే నచ్చదు. నాకు నా అన్నయ్య తప్పితే అందరికి అన్నయ్య, నేను వెళ్ళి రాఖీ కట్టను. అంటే ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తారని చెప్పేసి ఫ్రెండ్సే అందరూ రాఖీలు కట్టడాలు అన్నయ్యలు అంటారు. ఎలాంటి టైప్స్ ఆఫ్ మూవీ అంటే మీకు బాగా ఇష్టం? నాకు థ్రిల్లర్ జోన్ ఎక్కువ. మనుషులు చంపేస్తారా? నేనేం చంపను, నేనే భయపడుతూ చూస్తా అవి. మరి థ్రిల్లర్, హర్రర్ ఏంటండి? ఇంట్రెస్ట్ నాకు అవి. అమ్మాయి అంటే అలా ఎలా ఉండాలి? అలా ముగ్గేసుకుంటూ హాఫ్ శారీతో ఇలా అనుకుంటూ
ఎంత బాగుంటుంది అలా చేస్తే. ఊహించుకుంటే నాకు ఇలా మైండ్ బ్లో. దయ్యంలా ఉంటే ఎలా ఉంటది, ఇలా ఒకసారి చూడండి, భయపడతారు కదా మీరు కూడా. ఎప్పుడు అలా సాఫ్ట్ గా ఏం చూస్తారు, ఇలా కూడా చూడండి. ఒక దేవతని దెయ్యం చాలా పోల్చలేం కదా. దయ్యాలు కూడా బాగుంటాయి తెలుసా మీకు ఆ విషయం? మీకు బాగా పరిచయం ఉన్నట్టు. లేదు, బాగుంటాయి జనరల్ గా. మీరు చూసారా? చూడలేదు. మరి ఎలా తెలుస్తుందండి? దయ్యాలు ఆబ్వియస్ గా మూవీస్ లో బాగా చూపిస్తారు కదా, చూడలేదా? సో మూవీ అనగానే మన ఇంట్లో వాళ్ళు వద్దంటారు, అట్ ద సేమ్ టైం మీకు మోడలింగ్ అంటే ఇష్టం లేదా? లైక్ ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్. ఎందుకు చూస్ చేసుకోలేదు మోడలింగ్? నాకు మూవీస్ అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్, సో ఏం మోడలింగ్ వైపు ఆలోచించలేదు ఎక్కువ. క్యారెక్టర్స్ ఎలా ఉంటే ఇష్టం మీకు అంటే మూవీలోనా? లవ్ మీరు అన్ని కూడా మీ ఏజ్ కి మించినోటే చేశారు. జస్ట్ ఐ థింక్ సో మీరు 23-24 ఉండొచ్చు అంతే, అంతకు మించి కూడా. కానీ నేను చేసిన రోల్స్ వాళ్ళు పొలిటికల్ గా మంచి పేరున్న వాళ్ళు. నేనేం ఆలోచించలేదు ఇలా ఏజ్డ్ కదా. అదే పురంధేశ్వరి గారు ఒక మంచి పొలిటికల్ లీడర్, రోజా మంచి పొలిటికల్ లీడర్. ఇలా ఆలోచించాను కానీ నేను అబ్బా ఇలా చేస్తే నన్ను ఇలానే చూస్తారేమో ఇట్లా అలా చూడలేదు. క్యారెక్టర్ని చూసాను. అంటే మీరు చెప్తుంది 100% రైట్. ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే ఒక క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఉంచుతారు. ఆ విషయం మీకు కూడా తెలుసు అండ్ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఒక పని మనిషి క్యారెక్టర్ వస్తే ఆ పని మనిషి కిందనే ఏ సినిమా అయినా అదే ఉంచుతారు. జస్ట్ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు మీకు వేరే మూవీలో మీరు నిజంగా ఆ క్యారెక్టర్ ఫిక్స్ అవుతున్నారు అనుకుంటే మీకు నెక్స్ట్ మీకు నచ్చితేనే చేస్తారు అది. నేను ఆ క్యారెక్టర్ ఫిక్స్ అవ్వాలనుకోవట్లేదు, ఇంకా డిఫరెంట్ రోల్స్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి. సో నెక్స్ట్ చూస్ చేసుకునేది మంచి పిక్కిగా చూస్ చేసుకో. అంటే రెండు కూడా పొలిటికల్, అందులోనూ పవర్ఫుల్ రోజా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురంధేశ్వరి గారు అండ్ రోజా గారు. సో పెద్ద బాధ్యత వచ్చింది ఏమని అనుకున్నారా? టెన్స్ ఫీల్ అవుతారా? చాలా. అంటే పురంధేశ్వరి గారు రోల్ చేసేటప్పుడే చాలా టెన్స్. అంటే నాది ఫస్ట్ మూవీ కదా, సో కొంచెం చాలా టెన్స్. చిత్రలహరిలో ఇట్స్ జస్ట్ చిన్న క్యారెక్టర్ అది, సో పెద్ద రోలింగ్ కాదు. కానీ దీంట్లో ఏంటంటే ఎన్టీఆర్ గారి డాటర్, ఆమె పొలిటికల్ గా కూడా చాలా పెద్ద. సో నేను అది చేస్తున్నప్పుడు కొంచెం చాలా ఉంటాయి, కొంచెం భయంగా అనిపించింది. అంటే క్యారెక్టర్ని తీసుకెళ్ళగలుగుతానా లేదా అనేది. సో ఏదో ఐ ట్రైడ్ మై బెస్ట్ అలా ఇన్వాల్వ్ అవ్వడానికి. చాలా వీడియోస్ చూసేదాన్ని, ఎలా మాట్లాడతారు అనేది అన్ని బాగా స్టడీ చేశాను. బాగా చేశారా? పురంధేశ్వరి గారు బాగా చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం రోజా గారిది అసలు డాష్ అనమాట. ఇంకా అలా వాయిసే అండ్ ఆ మనిషి అలా ఉంటారు కాబట్టి పెద్ద కష్టపడలేదు నేను. అంటే నేను కూడా అలానే కొంచెం అసలు రిఫరెన్స్ కూడా చేసుకున్నా. అంటే పొలిటికల్ లేదు, చూసాను వీడియోస్ అవన్నీ చూసాను. అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు, కిండ్లింగ్ ఎలా చేస్తారు అవన్నీ చూసుకున్నా. సో ఆన్ సెట్ లో అంటే ఐ మీన్ మీరు డైలాగ్ చెప్తున్నారు, ఫస్ట్ డైలాగ్ అంటే టెన్స్ ఉంటుంది కదా, చాలా టెన్స్ గా ఫీల్ అయ్యానండి. సో అందరు అక్కడ అందరు ఐ మీన్ డైరెక్టర్ గారు కానీ సపోర్ట్ చేశారు చాలా. అంటే ఇలా కాదు, ఇంకా చెప్పాలి, లౌడ్ గా చెప్పాలి. రోజా గారు ఏ అన్నట్లు చెప్తారు కదా. మా కోసం ఒక డైలాగ్ ఏమైనా గుర్తుండి చెప్పరా ప్లీజ్? ఏ చౌదరి, సినిమా ఇంకా అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంటర్వెల్ అయిపోయేసరికి మూవీ అయిపోయింది. పురంధేశ్వరి గారి క్యారెక్టర్ హై అంటే ఎలా ఉంటుంది అంటే తను మాట్లాడేది కానీ అండ్ హైలీ నాలెడ్జ్డ్. సో ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. సో మీరు ఎట్లా ఆన్ సెట్లో ఎలా హ్యాండిల్ చేశారు? ఆన్ సెట్లోనా అసలు నేను డైలాగ్ ఎలా చెప్తాను అంటే ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు అది చూసుకున్నాను. కానీ ఎక్కడ తన వీడియోస్ ఎక్కడ ఫోర్స్ఫుల్గా చెప్పే డైలాగ్స్ నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఆ క్యారెక్టర్ని నేను ఫాలో అయిపోయా. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ షాట్లో ఓకే అయిపోయింది, ఎవరు ఏం చెప్పలేదు. డైరెక్టర్ గారు కూడా ఓకే అని, ఓ చెప్పేశానా, బాగా చెప్పాను అయితే అడిగాను అనమాట. ఒక పక్కన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, బాగా చెప్పాను. హరికృష్ణ గారు నాకు బాగా హెల్ప్ చేస్తుండేవాళ్ళు, రామకృష్ణ బాగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా కాదు ఇలా చెప్పాలి డైలాగ్ అలా. సో ఆర్జీ గారి కాంపౌండ్ అంటేనే మా అందరికి కూడా చాలా ఇష్టం. సో ఆర్జీ గారు అంటే చాలా ఇష్టం. సో నాకు కూడా బాగా ఇష్టం. సో ఎలా పిక్ చేసుకున్నారు సార్ ఫస్ట్ మిమ్మల్ని? ఫస్ట్ అంటే చిత్రలహరిలో చేసినప్పుడు అక్కడ ఐ మీన్ వాళ్ళు రిఫర్ చేశారు నన్ను ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ నాకు కాల్ వచ్చింది, అడిగాను అనమాట, ఇలా పురంధేశ్వరి క్యారెక్టర్ అనుకుంటున్నాను. నాకు తెలియదు అసలు అది ఆర్జీవి గారి మూవీ అని కూడా. అంటే పురంధేశ్వరి క్యారెక్టర్, ఓకే అవునా, అంటే పెద్ద అమ్మ క్యారెక్టర్ కదా ఇట్లా ఆలోచించా. కానీ నో, అది పొలిటికల్గా
మంచి మంచి పవర్ఫుల్ ఉన్న లేడీ, నేను చేయాల్సిందే అని అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ అవును ఇంతకీ డైరెక్టర్ ఎవరండి మేడం, ఆర్జీవి గారిదండి మూవీ. ఐ వాజ్ లైక్ అవునా, అయితే ఇంకా చేయాల్సిందే అనుకున్నా. కానీ వాళ్ళు పిక్స్ పంపించమని అడిగారు, శారీ అదంతా కట్టుకొని. సో నేను ఆమెలాగా రెడీ అయిపోయి ఫోటో తీసుకొని పంపించాను. పంపించాక 2 days అలా కాల్ రాలా. అయితే నన్ను ఎందుకు అయితే అవ్వలేదేమోలే అయితే అనుకున్నా. నెక్స్ట్ ఒక డైలాగ్ ఈ డైలాగ్ అని పంపించి ఈ డైలాగ్ పంపించండి అన్నారు. ఓహో ఓకే అని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్ చేసి వీడియోస్ చూసి నైట్ అంతా కష్టపడి అందరిని విసిగిచ్చి వీడియోస్ చూసి మార్నింగ్కి చేసి పంపించా. సో వాళ్ళు ఓకే చెప్తాను మేడం అన్నారు. ఓకే అన్న. నెక్స్ట్ డే ఈ రోజు నేను బాంబే బయలుదేరాలని ముందు రోజు చెప్పారు, మీరు ఫైనల్ అండి మీరే అని. ఓ టక్క టక్క అని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. ఆ వీడియోస్ తీసి చూసి పిక్స్ తీసుకొని హెయిర్ స్టైల్స్ కానీ మేకప్ కానీ